నాకు తెలిసి మన తెలుగు పీపుల్ కి చిన్నప్పటి నుంచి ఏమైనా మంచి ట్రిప్ వేద్దాం అనుకుంటే గుర్తొచ్చే తిరుపతి. ఆ తిరుపతికి మనం ఒక బడ్జెట్ ప్లాన్ ఇద్దాం, అది ఒక 2500 లో. ఫస్ట్ అయితే ఈ రీల్ ని సేవ్ చేసుకుని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది ఎవరికైనా. మన జర్నీ చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీడే తిరుపతికి సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, అందులో ది బెస్ట్ డిస్క్రిప్షన్ లో పెట్టా, ఒకసారి చెక్ చేయండి. మన టికెట్ ఫేర్ చూసుకున్నట్లయితే 350 నుంచి 450 ఉంటది, అది స్లీపర్ క్లాస్. వన్స్ మీరు తిరుపతి చేరుకున్నాక తిరుపతి నుంచి మీరు పైకి కాలినడకన వెళ్ళాలి అనుకుంటే అలిపిరి నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా కాదు నడవలేను అనుకుంటే మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అట్లొద్దు అనుకుంటే షేర్ టాక్సీస్ ఉంటాయి, 100 రూపీస్ తీసుకుంటాడు. అండ్ మీరు కొండపైకి చేరుకున్నాక కొండపైన అయితే మనకి నెంబర్ ఆఫ్ ఫ్రీ సత్రాస్ ఉంటాయి, అట్లొద్దు అనుకుంటే లాడ్జ్లు ఉంటాయి, ఒక 600 చార్జ్ చేస్తాడు. ఇట్లా కూడా వద్దు అనుకుంటే మనకు లాకర్స్ ఇచ్చి మన లగేజ్ పెట్టుకుని మనకు ఒక బ్లాంకెట్ ఇస్తాడు. మీ ఆప్షన్ మీకు నచ్చింది చూస్ చేసుకోండి. అండ్ మీ ఫుడ్ చూసుకున్నట్లయితే కిందనే ఫ్రీ ఫుడ్ ఉంటది, అట్లొద్దు అనుకుంటే మనకి బయట మీల్ అయితే 100 రూపీస్ లోనే దొరికేస్తుంది. దర్శనం చూసుకుంటే మనకి సర్వ దర్శనం అయితే ఫ్రీ దర్శనం భయ్య, ఎట్లేదన్నా కానీ 15 to 18 hours ఉంటది. స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే 300 ఉంటది, అది టీటీడీ వెబ్సైట్ లో చూసుకోవాలి. ఎక్స్ట్రా ఆప్షన్ శీఘ్ర దర్శనం ఉంటది, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. ఎట్లా బుక్ చేసుకోవాలో నెక్స్ట్ రీల్ లో చెప్తా, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కావాలంటే కామెంట్ ఎస్ అని పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మరిన్ని వీడియోస్